మహిమ కలుగునుగాక. ఈ ఉదయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటాం. మనస్సుని దేవుని వాక్యం మీద ఉంచండి. హృదయంలో ప్రార్థనతో వాక్యాన్ని వినండి. దేవుని స్వరము నన్ను దర్శించాలని ఆసక్తితో దేవుడి ముందు కనబడతాం. నమ్మదగిన దేవుడు ఈ ఉదయము మనతో మాట్లాడి మనను స్థిరపరచునుగాక. ఈ పూట మన ధ్యానము కొరకు ఒక లేఖన భాగంని చదువుతాం. నిర్గమకాండము 19 అధ్యాయము. నిర్గమకాండము 18 అధ్యాయము మొదటి 8 వాక్యముని ఒకళ్ళు చదవాలి. నిర్గమకాండము 19 మొదటి 8 వాక్యము. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి 3వ నెలలు, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభం అంటే మొదటి తారీఖు అంతే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెబిదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యంలో దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలీలు విడిసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతముల నుండి మోషేని పిలిచి, నీవు యాకోబు వంశస్థులతో ముచ్చడించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసినది, అంటే నువ్వు చెప్పవలసినది ఏమనగా, నేను ఐగుప్తులకు ఏమి చేసిదినో మిమ్మును గద్ద రక్కల మీద మోసి నా యొద్దకి మిమ్ము ఎట్లా చేర్చుకున్నానో మీకు బాగుగా తెలుసు. కాగా మీకు బాగా తెలుసు గతంలో నేను ఏం చేశానని. కనుక మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనలను అనుసరించి నడిచిన ఎడల మీరు ఈ ప్రపంచంలో కనబడే సమస్త దేశములలో నాకు స్వకీయ సామ్రాజ్యముగా, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు అని చెప్పుము. నీవు ఇశ్రాయేలులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, మోషే కొండ మీద నుంచి దిగి వచ్చి ఆ పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలు అన్నీ వారు ఎదుట తెల్లపరిచెను. 8వ వాక్యం. అందుకు ప్రజలు అందరూ యెహోవా చెప్పిన అన్నీ మేము చేసేదము అని ఏకముగా ఉత్తరము ఇచ్చిరి. అప్పుడు మోషే తిరిగి కొండెక్కి ప్రజలు మాటలను యెహోవాకు తెలియచేసెను. ఆమేన్. ఈ వాక్యము మీకు కొంచెమైనా అర్థమై ఉంటాయి ఈ చదివిన విధంలో. మొదటి 2 అధ్యాయంలో 2 వాక్యంలో వారు ఎగిప్తు నుంచి బయలుదేరారు. 430 సంవత్సరము
బానిసలుగా జీవించిన ఇజ్రాయేలుని ఆకాశమందులైన దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మోషే అనే నాయకుడిని దేవుడు నిలబెట్టాడు, ఎగిప్తుకి పంపించాడు. ఆయన చేతుల ద్వారా 10 తెగులని ఎగిప్తులో చూపించాడు. ఫరోను భయపడ్డాడు. ఒక సందర్భంలో ఫరోను ఇజ్రాయెల్ని వదిలిపెట్టాడు. ఒకే రాత్రి గొర్రెపిల్ల రక్తము చేత ఇంచుమించి 24 లక్షల ప్రజల కంటే అధికమైన వారు ఒకే రాత్రి ఎగిప్తు నుంచి, బానిసత్వం నుండి, చీకటి నుంచి బయటపడ్డారు. అదే మనం అక్కడ చదివాము, నేను ఎగిప్తులకు చేసినది మీరు ఎరిగి ఉన్నారు. 4వ వాక్యం. చాలు, నేను ఎగిప్తులకి ఏం చేశాను మీకు తెలుసు. ఏం చేశాను? తెగుల్ని పంపించాను, నా ప్రభావంలో చూపించాను. యెహోవా దేవుడు ఎవరు అనేది ఫరో అర్థమయ్యేనట్టు నేను చూపించాను. భయాన్ని పుట్టించాను. ఫరో దేవుడి ముందు నా ఎదుట సాష్టాంగపడినట్టు, వంగిపోయినట్టు నేను నా ప్రభావాన్ని చూపించాను. ఒకే రాత్రి గొర్రెపిల్ల రక్తము చేత ఇజ్రాయిలు బయటపడ్డారు. వారు ఎగిప్తు నుంచి బయటపడిన రోజు మొదలుకొని సినాయి కొండ దగ్గర వారు వచ్చే వరకు ఎన్ని నెలలు పట్టిందండి? 2 నెలలు. వారు విడిపించబడి 2 నెలలు వారు ప్రయాణమై వస్తున్నారు. ఆ 2 నెలల్లో ఎర్ర సముద్రాన్ని దాటుతున్నారు, మారాన్ని దాటుతున్నారు, రబిదీముని దాటుతున్నారు, కొన్ని అనుభవాన్ని దాటుతున్నారు. దేవుడు వారి పక్షంలో కార్యంని జరిగిస్తూ వస్తున్నారు. 3వ నెల మొదటి తారీఖు వారు సీనాయ్ కొండ కింద భాగంలో వచ్చారు. 3వ నెల మొదటి తారీఖు వారు సీనాయ్ కొండ దగ్గర వారు వచ్చారు. ఈ మాట మన ఆత్మీయ జీవితానికి సంబంధించిన మాటలు. ఇది కొత్త నిబంధన సత్యము. ఇజ్రాయిల్ ఎగిప్తులో కట్టబడినట్టు మనము ఈ లోకంలో కట్టబడి బ్రతికాము. ఇజ్రాయిల్ని ఫరో ఏలుబడి చేసినట్టు మనని సాతాను అపవిత్రత ఆత్మ ఏలుబడి చేసింది. వారు బానిసత్వంలో బ్రతికినట్టు మనం కూడా ఈ లోకంలో బానిసత్వంలో బ్రతికాము. మోషేని ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్టు మనని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇజ్రాయెల్ ప్రజల్ని రక్షించుటకు మోషేని రక్షకుడుగా దేవుడు పంపించినట్టు మనని జ్ఞాపకం చేసుకొని మనని రక్షించుటకు మన రక్షకుడైన యేసయ్యని ఈ లోకానికి దేవుడు పంపించాడు. ఇజ్రాయెల్ ప్రజల్ని ఆ ఎగిప్తు నుంచి బయటికి తీసుకొని రావుటకు ఆ రాత్రి ఒక గొర్రె పిల్ల వధించబడినట్టు మనని ఈ లోక పాపము, బానిసత్వం, చీకటిలో నుండి, శాపముల నుండి బయటకి తీసుకొని రావుటకు యేసయ్య గొర్రె పిల్లలాగా సిలువలో కొట్టబడ్డాడు, రక్తము కార్చాడు. గొర్రెపిల్ల వధించబడిన ఆ రాత్రి ఎగిప్తు నుంచి ఇజ్రాయెల్ ఎలా బయటపడ్డారో యేసయ్య కార్చిన అమూల్యమైన రక్తము చేత మన పాపము కడగబడింది. మనము దేవుని పిల్లలుగా మారాము. మనము కూడా లోక పాపము, చీకటి నరకంలో నుండి బయటపడ్డాం. వారు ఎగిప్తు నుంచి బయటకు వచ్చి 2 నెలల పాటు ఎలా ప్రయాణమై నడుచుకున్నారో మనం కూడా రక్షించబడిన మొదలుకొని నేటి వరకు విశ్వాస ప్రయాణంలో దేవుడితో కొనసాగుతున్నాము. ఆ 2 నెలలు ఎర్ర సముద్రం వచ్చింది. ఆ 2 నెలల్లో రబిదీం సమస్య వచ్చింది. ఆ 2 నెలల్లో మారా అనుభవం వచ్చింది. దేవుడు వారిని దాటించినట్టు రక్షించబడిన మొదలుకొని మన జీవితంలో ఎర్ర సంబంధం లాగే సమస్యలు వస్తుంది.
మారా లాంటి చేదైన అనుభవం వస్తుంది. రబిదేమో మిక్కిలి దాగము, ప్రాణం పోయినంత దాగము. కానీ దేవుడు కృప దయచేసి నడిపించి వస్తున్నాడు. వారు ఈ 2 నెలలు నడుచుకొని ఎక్కడ ఉంచారంట? సినాయి కొండ కింద భాగంకి వచ్చి చేరారు. ఆ సినాయి కొండ మీద దేవుని ప్రత్యక్షమవుతున్నాడు. సినాయి కొండ మీద దేవుని మహిమ దిగి వస్తుంది. సినాయి కొండ మీద దేవుని అగ్ని దిగి వస్తుంది. సినాయి కొండ మీద దేవుని స్వరము వినబడుతుంది. సినాయి కొండ మీద ఆజ్ఞలు కనబడుతుంది. సినాయి కొండ మీద దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. అది సినాయి కొండ అనుభవం. కింద భాగములో ఇజ్రాయిల్ ఉన్నారు. ఆ కొండ ఎక్కి మోషే దేవుడితో మాట్లాడుతున్నాడు. అలాగనే మనం కూడా రక్షించబడి దేవుని నమ్ముకొని ఈ విశ్వాస జీవితాన్ని మొదలుపెట్టి ప్రయాణమై ఈ ఉదయం మనము కూడా ఒక కొండ కింద కూర్చున్నాం. అదే జీవం కలిగిన దేవుని మందిరము. హల్లెలూయా. బైబిల్లో ఎక్కడలా పరిశుద్ధ పర్వతం అని వస్తుందో అది దేవుని మందిరానికి సూచనగా బైబిల్ మాట్లాడుతుంది. సినాయి కొండ మీద దేవుడు ప్రత్యక్షమయ్యాడు అగ్ని రూపంగా. ఈ ఉదయం మనము కూడా మన విశ్వాస జీవితంలో నడుచుకొని సమస్యల్ని దాటి, ఇబ్బందిని దాటి, వ్యాధిని దాటి సినాయి కొండ దగ్గర వచ్చి ఉన్నాం. అంటే దేవుని మందిరం దగ్గర వచ్చి ఉన్నాం. ఎక్కడ ఆయన ప్రత్యక్షం అవుతాడో, ఎక్కడ ఆయన మాట్లాడతాడో, ఎక్కడ ఆయన అభిషేకం దిగి వస్తాయో, ఎక్కడ దేవుడు తన ప్రజల్ని ముఖాముఖిగా దర్శిస్తాడో ఆ కొండ దగ్గర మనం వచ్చి ఉన్నాం. ఇది ఇజ్రాయెల్ ప్రజలు మన జీవితంలో ఉన్న ఆత్మీయ అనుభవం. అర్థమైందా మీకు? ఇప్పుడు ఈ సినాయి కొండ దగ్గర ఇజ్రాయెల్ ప్రజలు తన గుడారంని వేసుకొని నివసించగా మోషే దేవుడితో మాట్లాడుటకు పైకి వెళ్ళాడు. ఎందుకు మోషే కొండపైకి వెళ్ళాడు? దేవా, ఇప్పటి వరకు మేము నడుచుకొని వచ్చాము, ముందు మేము ఏం చెయ్యాలి, ఎలా నడవాలి అని ఆలోచన తెలుసుకొనటం మంచిది కాదా? ఆమె మనము రక్షించబడ్డాం. యేసయ్యని మన సొంత రక్షకుడిగా తెలుసుకున్నాం. వాక్యం చదువుతున్నాం, ప్రార్థిస్తున్నాం, మన సామర్థ్య కొలది మన భక్తిలో నడుచుకుంటున్నాం. కానీ అది సరిపోవదు. ఆ అనుభవము మన జీవితానికి సరిపోవదు. ఆ అనుభవాలు, ఆ ఆరాధన, ఆ పాటలు, ఆ భక్తి నన్ను గమ్యానికి చేర్చదు. ఆ కొండ దగ్గర ప్రజలు ఉండగా మోషే కొండ ఎక్కి దేవుడితో మాట్లాడుతున్నా, దేవా, ముందు మేము ఏం చెయ్యాలి, ఎలా నడవాలి, ఎక్కడ వెళ్ళాలి, ఏ మార్గంలో ఈ ప్రజల్ని నడవాలి, ఈ ప్రజలకు నేను ఏం నేర్పించాలి చెప్పండి. సంఘం అదే. ఎందుకు వారము ఈ కొండ భాగానికి వస్తున్నాం? ఎందుకు ఈ పర్వతానికి వస్తున్నాం? ఎందుకు ఆరాధనకి మనం రావాలి? ఎందుకు ఇక్కడ వచ్చి కనిపెట్టాలి? ఎందుకంటే ఇక్కడ ముందు నీ ఎలా జీవించాలి నీకు ఆలోచన ఇవ్వబడతాయి. నీ భవిష్యత్ ఇక్కడి నుంచి నీకు తెలియచేయబడతాయి. నీ పిల్లల భవిష్యత్ ఎలా ఉండబోతుంది? సంఘముల నుండి దేవుడు నీతో మాట్లాడుతాడు. ఈ కాలం ఎటువంటిది? దేవుడు ఇక్కడి నుంచి నీకు ఆలోచన ఇస్తాడు. నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, నీ బంధాన్ని ఎలా కట్టుకోవాలి, నీ పిల్లల్ని ఎలా నువ్వు కట్టుకోవాలి, సమాజంలో నువ్వు ఎలా పరిశుద్ధంగా జీవించాలి. ప్రతి అనుభవము ఈ పర్వతముల నుండి దేవుడు తన సేవకుడి ద్వారా నీకు తెలియచేస్తున్నాడు. 2 నెలలు నడుచుకున్నాంగా ఇంకా మాకు ఎందుకు అనకూడదు. కాదు. అందుకే ఉపవాస ప్రార్థన పరిగెత్తుతూనే ఉన్నాం. కొన్నిసారి మనం ఏం చేస్తున్నాం మనకి అర్థం కావట్లేదు. ఉపవాసం కూర్చుంటాం, నలుగ కొట్టబడతాం. నా భక్తి ఎక్కడ జారిపోయింది నాకు అర్థమవుతాయి. ఎక్కడ తప్పిపోయాను, దేవునికి ఎంత ఇష్టంగా నడుచుకున్నాను, ఎక్కడ దేవుడు నా నిమిత్తం బాధపడ్డాడు, నేను దేవుడు ఉంచిన స్థలంలోనే, మార్గంలోనే, అనుభవంలోనే ఉన్నానా? ఇదన్నీ మనకు అర్థమయ్యేది దేవుని సన్నిధి.
ఉపవాసం. ఆయన పరిశుద్ధ పర్వతంలో మనం వచ్చి నా హృదయాన్ని, నా చెవిని ఆయన ఆలోచనానికి అప్పగించేటప్పుడు దేవుడు మాట్లాడటం మొదలు పెడుతున్నాడు. ముందు నువ్వు ఏం చెయ్యాలి? నువ్వు ఎటువంటి ఆలోచనతో ఇక్కడ కూర్చున్నావు? నీ బాధ ఏమిటి? నీకు ఎలా కార్యం చెయ్యాలి? దేవుడు ఇక్కడి నుంచి ఆలోచనిస్తాడు. అదే మోసే చేస్తున్నాడు. మీరు ఇక్కడ ఉండండి, నేను వెళ్ళి మీ కొరకు ఆలోచనని నేను వస్తాను. అదండి పరిశుద్ధ ఆరాధన. పరిశుద్ధ ఆరాధన దేవుని పర్వతం, దేవుడి స్థితికి వచ్చి మాట్లాడే స్థలం. ఇప్పుడు సేవకుడైన మోషే దేవుడితో మాట్లాడుతూ ఉంటే, ప్రేయర్ చేస్తూ ఉంటే దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. వారిని నేను ఆశీర్వదించే మునుపు వారికి 2 కార్యాన్ని నేను జ్ఞాపకం చేయాలి అని అనుకున్నాడు దేవుడు. నేను వారిని ముందు నడిపించే మునుపు, ముందు వారిని ఆశీర్వదించే మునుపు నా ప్రజలు 2 కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అన్నాడు. ఏమిటి? 1, ఇజ్రాయేలు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఉదయము సంఘ పిల్లలైన మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి? నేను ఎగిప్తులకి చేసినది మీరు బాగునే ఎరుగుదురు. నేను ఎగిప్తులకు చేసినది మీరు ఎరుగుదురు. ఈ ఉదయం మనం అర్థం చేసుకోవాలి. నీ గతములో నువ్వు దీన స్థితిలో, బానిసత్వంలో, పోరాటంలో, చీకటిలో, దారిద్రతలో, కన్నిటిలో, ఒంటరితనములో నా బ్రతుకే అయిపోయింది, ఇక నేను బ్రతుకుట వ్యర్థము అని నువ్వు కలవరము, భయము, ఇటువంటి అనుభవంలో ఉన్నప్పుడు నా ప్రేమ నిన్ను రక్షించింది. శత్రుని తొక్కి, శాపముని తొక్కి, నీ మీద ఏలుపడి చేసిన దోషముని తొలగించి నిన్ను అద్భుతంగా సమస్త సమస్యల నుండి తొలగించి నా బిడ్డగా నిన్ను మార్చుకున్నానే. నువ్వు ఎరుగుదువా? అపవాదిని తొలగించి, చీకటిని తొలగించి, పాపముని తొలగించి, పితరులు దోషముని తొలగించి నిన్ను నా బిడ్డగా నేను మార్చుకున్నానే. నీ కొరకు గొప్ప గొప్ప అద్భుతాలని చేశానే, సూచనలు చేశానే. ఎరుగుదువా? గుర్తు ఉండాలి. దేవుణ్ణి పిల్లలైన మనము, నా గతములో దేవుడు నా చేయి పట్టుకొని, నా దేవుడు గతంలో నన్ను తన దగ్గర చేర్చుకొని, నా దీన స్థాయిలో ఉన్నప్పుడు దేవుడు నా దగ్గర దిగి వచ్చి నన్ను ధైర్యపరిచి, నన్ను ప్రేమించి, నాకు నిరీక్షణను పుట్టించి, నన్ను మరలా నిలబెట్టి, నన్ను ప్రకాశింపచేశాడే. అది మన జీవితంలో ఎన్నడూ మనం మర్చిపోకూడదు. దేవుడు అంటున్నాడు, ముందు నేను నడిపించే మునుపు మీకు ఒక విషయం జ్ఞాపకం ఉండాలి. నేను ఎగిప్తులో మీరు ఉన్నప్పుడు మీ కొరకు నేను అక్కడ చేసిన కార్యం మీకు గుర్తు ఉందా? 2, ఇజ్రాయేలు జ్ఞాపకం చేసుకోవలసినది ఏమిటి? నేను పక్షిరాజు తన పిల్లల్ని రెక్కల మీద మోసుకొని వచ్చినట్టు నేను మిమ్మల్ని మోయిచ్చు నా దగ్గర చేర్చుకున్నాను. ఆమేన్ చెప్పండి. ఈ ఉదయం మనం ఇక్కడ ఉన్నామే, ఆయన మనల్ని మోసుకొని వచ్చాడు కనుక ఇక్కడ ఉన్నాం. ఆమేన్ చెప్పండి. ఆయన మోసుకొని వచ్చి తన దగ్గర చేర్చుకున్నాడు. లేకపోతే మనల్ని ఎవ్వరు కూడా ఈ పూట మిగిలే వాళ్ళు కాదు. ఈ ఉదయం మనలో ఎవ్వరు కూడా ఇక్కడ స్తుతించేవారు కాదు. ఈ ఉదయము మనలో ఎవ్వరు కూడా ఒకళ్ళు మాట్లాడుకున్నవారు కాదు. మీరు ఎరుగుదురు. మీకు 2 విషయం తెలుసు. 1, నీ కొరకు, నీ రక్షణ కొరకు సాతానుని నిన్ను ఓడించిన కార్యం. 2, నేను నిన్ను మోసుకొని తప్పించి, పరామరించి, చేయి పట్టుకొని నా దగ్గర చేర్చుకున్నది నీకు గుర్తుందా? గుర్తు లేదంటే అది ద్రోహం. మర్చిపోయానంటే అది ద్రోహం. నువ్వు రక్షించబడిన రోజు మొదలుకొని ఇప్పటి వరకు నీ బలహీనతలో, నీ కొరతల్లో, బాధలో తన భుజం మీద పక్షిరాజు తన పిల్లల్ని తన భుజం మీద రెక్కల మీద మోసేనట్టు నిన్ను తన కృపలో మరుగు చేసుకున్నాడే. ఎవరి ఇష్టానికి నిన్ను వదిలిపెట్టలేదుగా.
సాతాను ఇష్టానికి నిన్ను వదిలిపెట్టలేదుగా. నీ చెడ్డ తలంపుకు కూడా నిన్ను వదిలిపెట్టకుండా తన దగ్గర చేర్చుకున్నాడే. జ్ఞాపకం ఉందా నీకు? ఇది జ్ఞాపకం ఉండాలి, ఇది జ్ఞాపకం ఉండాలి. మోషే ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పు, నేను వారిని ఎలా మోసుకొని వచ్చాను, ఎలా వారిని నా దగ్గర చేర్చుకున్నారు వారు ఎరుగుదురు, వారికి తెలుసు. హల్లెలూయా. ఈ ఉదయము నా గతంలో దేవుడు మనకి చేసినది మనము గుర్తు చేసి ఆయనకి కృతజ్ఞత చెప్పుముగాక. హల్లెలూయా. ఈ మాటను చెప్పి 4వ వాక్యంలో రండి. సరే 5వ వాక్యం రండి. ఈ మాటను చెప్పి గుర్తు చేసుకో, గతంని మర్చిపోవద్దు, నువ్వు నాతోనే ఉన్నావు అని చెప్పి ఇప్పుడు కాగా మీరు నా మాట అంటే ఇప్పటి వరకు నిన్ను నడిపించాను, తోడు ఉన్నాను, చేర్చుకున్నాను, తప్పించాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ముందు ఎలా నడవాలి నువ్వు అంటున్నావుగా. ఇక్కడి నుంచి ఎలా నడవాలి, ఏం చెయ్యాలి, ఎలా, ఇది నీకు కావాలి కదా. విను, నా మాట ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. కొందరు చూడండి, ఫోన్లో మాట్లాడుతూ వెళ్తారు. కొందరిని చూస్తాను, ఒకరోజు ఎక్కడో ఒక చోట్ల చూస్తే, ఇప్పుడు అన్ని బ్లూటూత్ ఎంత చిన్నదిగా వచ్చిందంటే చెవిలో ఉన్నదే కనపడదు. రోడ్లో ఒక వ్యక్తి నిలబడి పెద్దగా నవ్వుతున్నాడు, పెద్దగా అరుస్తున్నాడు. నేను చుట్టూ చూస్తున్నాను ఎవరైనా కనబడుతున్నారని, ఎవరు లేదు. ఆయనే. నాకు ఆలస్యం అర్థమైంది, ఆయన బ్లూటూత్లో మాట్లాడుతున్నాడు అనేది. అనేక యాక్సిడెంట్, రోడ్ క్రాస్ చేసేటప్పుడే బండి వచ్చి గుద్దేస్తుంది చూసారా, దానికి కారణం తెలుసా? హెడ్ ఫోన్. సిగ్నల్ మీద శ్రద్ధ ఉంచగా, వాహనం వస్తుందని చూడగా, ఆ మొబైల్, ఆ చెవి పూర్తిగా మోసుకొని పోతుంది. బయటది ఏ కూడా వినబడకుండా తన శ్రద్ధ పూర్తిగా దాని మీద ఉంచాడు కనుక ప్రమాదానికి పాలైపోతున్నాడు. దేవుడు అంటున్నాడు, నా మాటని ఎలా వినాలి? దేవుని సన్నిధిలో ఓడ మునిగిపోయినట్టు కూర్చోకూడదు. ఆమెను చెప్పండి. దేవుని సన్నిధిలో ఎలా కూర్చోకూడదు? ఓడ స్ట్రైట్గా కూర్చోండి, అలా కూర్చోండి. ఆమేన్. ఇంకా కొన్ని సంవత్సరాలు పోతే కొందరికి ఏందండి, ఒక స్ట్రైట్ స్టాండ్ అవసరం అవుతాయి. వచ్చి పావు గంటలోనే సైడ్ అయిపోతారు. వాళ్ళకి స్ట్రైట్ స్టాండ్ పెట్టాలి. ముందుని కార్యము ఎలా ఉండాలి అదే నీకు అర్థం అవ్వాలంటే నా మాటని శ్రద్ధగా విని, నా నిబంధన, నా ఆజ్ఞలు, నా అడ్వైస్ అనుసరించాలంట, ఒబే చేయాలంట, లోబడాలంట. దేవుని మాటని శ్రద్ధగా విని మీరు లోబడితే మీ జీవితంలో నూతన కార్యము తెరవబడుతుంది. హల్లెలూయా. నా మాటని శ్రద్ధగా విని దానిని అనుసరిస్తే, ప్రాక్టీస్ చేస్తే, అలా నడుచుకుంటే, అలా నిన్ను నువ్వు మార్చుకుంటే దేవుని కార్యము నీ జీవితంలో ఊటలాగా ప్రారంభమవుతుంది. హల్లెలూయా. మన సమస్య ఒకటండి, శ్రద్ధ చూపించట్లేదు. చెప్పండి, మన సమస్య ఒకటే, శ్రద్ధ చూపించట్లేదు. నేను శ్రద్ధ చూపించట్లేదు కనుక దాంట్లో ఉన్న విలువ నాకు అర్థం కావట్లేదు. కొందరు చూడండి, చదవాలని
చదువుతారు. చదువమన్నారని చదువుతారు, కానీ దాంట్లో ఏ రాసి ఉంది కొంచెం అర్థం చేసుకుంటాము. ఆగి నిదానంగా చదవమన్నారు, ఎలా అర్థమైంది? కానీ కొందరు దాంట్లో ఏదో ఉందని నిదానంగా దృష్టి ఉంచి మనసు ఉంచి చదువుతున్నారు కనుక దాంట్లో ఉన్నది అర్థమవుతుంది, ఆ విలువ అర్థమవుతుంది కనుక అలా వారు మారుతున్నారు, అలా వారు చేస్తున్నారు. ఈ ఉదయం మన జీవితాన్ని దేవుడు ఆశీర్వదించుటకు దేవుడు చెప్పే కార్యం శ్రద్ధ ఉంచు. దేని మీద? లోకం మీద కాదు. శ్రద్ధ ఉంచు. దేని మీద? మనుషుల మాటల మీద కాదు. శ్రద్ధ ఉంచు. దేని మీద? వ్యర్థమైన కార్యాల మీద కాదు. శ్రద్ధ ఉంచు. దేని మీద? సాతాను తీసుకొచ్చే మాయ మాట కాదు. నువ్వు శ్రద్ధ ఉంచవలసినది నా మాట, నా ఆలోచన, నీ భవిష్యాన్ని కట్టే నా ఆలోచన మీద నువ్వు శ్రద్ధ ఉంచాలి. నిన్ను పడిపోకుండా, కూలిపోకుండా నిన్ను నిలబెట్టే నా మాట మీద నువ్వు శ్రద్ధ ఉంచాలి. అప్పుడు నువ్వు శ్రద్ధ ఉంచితే నీకు అర్థమవుతాయి. అర్థమైతే నువ్వు దానికి తగ్గినట్టు నడుచుకుంటావు, లోబడతావు. క్రైస్తవ జీవితం లోబడుట లేదండి. నాకు తెలుసు ఆత్మీయతలో చెల్లదు, నేను ట్రై చేసి చూస్తాను, ఆత్మీయ జీవితంలో చెల్లదు. ఆలోచించి చెప్తాను, కుదరదు. ఒకటే, నా మాటని శ్రద్ధగా విను, గైకొను. ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. నా మాటకి లోబడు. తర్వాత దేవుడి నీ పక్షంలో నీ మాట మీద ఆయన శ్రద్ధ ఉంచకపోతే అడుగు, లోబడు. ముందు నీ గమ్యానికి నువ్వు చేరాలంటే, ముందు ఆ వాగ్దాన భూమికి నువ్వు వెళ్ళాలంటే, ముందు నీ తరము ఆశీర్వదించబడాలంటే, ఈరోజు ఇశ్రాయేలు జనాంగమా, నేను మీకు చెప్పుటకు తలంచుకునే కార్యం ఒకటే, నా మాటని శ్రద్ధగా విని లోబడండి, అనుసరించండి. ఈ ఉదయం దేవుని సన్నిధిలో కూర్చున్న మీరు, చదువు వచ్చిన ప్రతి పిల్లలు, ఇక్కడ చదువు వచ్చిన ప్రతి పిల్లలు యథార్థంగా ఒక తీర్మానానికి రండి, నీ వాక్యాన్ని నేను క్రమంగా చదువుతాను ప్రభువా. చదువు వచ్చిన ఒక్కొక్కరు ఈరోజు ఒక తీర్మానం చేయండి, నా నోటితో నీ వాక్యాన్ని చదువుతానయ్యా, నా కంటితో నీ వాక్యాన్ని చూస్తానయ్యా, నా చెవితో నీ వాక్యాన్ని వింటాను ప్రభువా, నా హృదయంలో నీ వాక్యాన్ని చేర్చుకుంటాను. ఒక తీర్మానం చేయండి. నా పెదవులతో ఏం చేస్తాను? వాక్యాన్ని చదువుతాను, నా కన్నుతో వాక్యాన్ని చూస్తాను, నా చెవితో వాక్యాన్ని వింటాను, నా హృదయంలో వాక్యాన్ని చేర్చుకుంటాను. వాక్యం అదేగా రాస్తుంది, నీ హృదయాన్ని పలకల మీద నా ఆజ్ఞలని రాసుకో. అప్పుడు నువ్వు దీర్ఘాయుష్వంతుడిగా మారతావు. ఆలోచనలు నీకు అర్థమవుతాయి, ఉద్దేశాలు మీకు అర్థమవుతాయి, రాబోయే దినము మీకు అర్థమవుతాయి, బయట పరిస్థితి నీకు అర్థమవుతాయి, మనుషులు నీకు అర్థమవుతాయి, ఎలా నడవాలి నీకు అర్థమవుతాయి, ఎలా సిద్ధపడాలి నీకు అర్థమవుతాయి, ఎలా పరిశుద్ధంగా ఉండాలి నీకు అర్థమవుతాయి. దేవుడు నా దగ్గర కోరుకున్న కార్యము ఏమిటి నీకు అర్థమవుతాయి. దేవుడు నా వలన దేని నిమిత్తం బాధపడుతున్నాడు నీకు అర్థమవుతాయి. ఇదన్నీ ఎలా సాధ్యమంటే, వాక్యమును నువ్వు చదివేటప్పుడు, వాక్యాన్ని నువ్వు చూసేటప్పుడు, వాక్యాన్ని నువ్వు వినేటప్పుడు, వాక్యానికి నీ హృదయంలో చోటిచ్చేటప్పుడు. ఇప్పుడు దేవుడు నా వాక్యానికి నువ్వు లోబడేటప్పుడు, నా వాక్యాన్ని ప్రేమించేటప్పుడు మనను గురించి 3 అద్భుతమైన మాటలు చెప్తున్నాడు.
నడిచిన ఎడల. ఈ మాట మొదటిగా సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యము అవుదువు. సంఘముకి వచ్చి, పరిశుద్ధ పర్వతంలో వచ్చి దేవుని ఆలోచనని వినే దేవుని పిల్లలతో దేవుడు అంటున్నాడు, ఆయన వాక్యాన్ని ప్రేమించే వారితో అంటున్నాడు, ఆయన వాక్యానికి లోబడే వారికి అంటున్నాడు, ఆయన వాక్యానికి తన హృదయంలో చోటిచ్చే వారికి దేవుడు తన హృదయంలో ఉన్న 3 మాటని చెప్తున్నాడు. అంటే ఇశ్రాయేల్ ప్రజలు దేవుని మనసులో ఒక 3 అనుభవం గలవారుగా ఉన్నారు. ఆ మాటని ఆయన బయలుపడుతున్నారు. 1, సమస్త జనులలో మీరు నాకు, మీరు అర్థం చేసుకున్నట్టు చెప్తాను, నాకు సొత్తై ఉన్నారు. హల్లెలూయా. ఈ భూమిలో ఎన్నో దేశాలు ఉంది, ప్రజలు ఉన్నారు, ఎన్నో నాగరికతలు ఉంది. కానీ మీరు నా హృదయంలో నాకు నా సొత్తై ఉన్నారు. మీ పిల్లలు మీకు ఎవరండి? అది కూడా కష్టంగా చెప్తున్నారు. మీకు దేవుడు పిల్లలు ఇచ్చారు చూడండి. నేను అడిగాను, మీ పిల్లలు మీకు ఎవరు? అయ్యో యేసయ్యా, మీ పిల్లల్ని అనాథాశ్రమంలో వేసేయండి, వాళ్ళు చూసుకుంటారు. మీ పిల్లలు మీకు సొత్తు కాదా? ఇది చెప్తానికి ఇంత ఆలోచన? ఎవరు సంపాదన వారికి సొత్తు, ఎవరి పిల్లలు వారికి సొత్తు, ఎవరి ఇల్లు వారికి అది సొత్తు. ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నారు వారు నా జీవితంలో వరము అంటారు. కానీ అన్ని సొత్తు, అన్ని వరము, అన్నిటికీ ముగింపు ఉంది. దేవుడు ఈ ఉదయము సంఘాన్ని గురించి అంటున్నాడు. ఈ భూమిలో దేవునికి ఒకే ఒక సొత్తు ఉంది. చెప్పండి, ఈ భూమిలో దేవునికి ఒకే ఒక స్వకీయ, ఒకే ఒక సొత్తు అంటే అది సంఘము. హల్లెలూయా. దేవునికి ఒకే ఒక సొత్తు ఉందండి. అది ఎవరంటే ఆయన రక్తములో కడగబడిన దేవుని పిల్లలైన మనమే ఆయన సొత్తు. హల్లెలూయా. ఇటువంటి సత్యాలు ఈ భారతదేశ వాళ్ళకి సెట్ అవ్వదు, విదేశీయులకి సెట్ అవుతాయి. హల్లెలూయా. నేను దేవునికి సొత్తై ఉన్నానా? నేను దేవునికి స్వకీయ జనమై ఉన్నానా? దేవుడు హృదయంలో నేను ఇలా ఉన్నానా? గంతులు వేస్తాడు, కేకలేస్తాడు, స్తుతిస్తాడు. మనమేమో ఎప్పుడయ్యా మాకు సెలవిస్తారు అన్నట్టు కూర్చున్నారు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు. అందుకే ఒక ట్రాన్స్లేటెడ్ ఇలా అంటుంది, ట్రెషర్డ్. దేవునికి మనం ఎలా ఉన్నామంట? విలువైన ఆస్తిగా ఉన్నామంట. పరలోకంలో విలువైన కార్యాలు ఉంది అని దేవుడు దాని మీద దృష్టి ఉంచలేదు. దానిని తన సొత్తుగా, దానిని తన ఏందండి ధనముగా భావించట్లేదు. ఆయన మనని తన ధనముగా భావిస్తున్నాడు, మనని ఆయన సొత్తుగా భావిస్తున్నాడు. ఈ ధైర్యం మనకుంటే, ఈ ఒక్క విషయం నాకు అర్థమైపోతే ఎవరిని గురించి నేను భయపడవలసిన అవసరం లేదు. నాతో ఎవరు లేదని చింతించవలసిన అవసరం లేదు. దూరమైన వారిని గురించి నేను బాధపడను, నష్టాన్ని గురించి బాధపడను, పోయిన వారిని గురించి బాధపడను. నాకు అర్థమైనది ఒకటి, నాకు నిత్య సొత్తు, నాకు నిరంతర సొత్తు, ఎన్నడూ నాకు దూరం అవ్వని ఒకే ఒక సొత్తు నా దేవుడు. ఆ దేవునికి నేను సొత్తై ఉన్నాను. దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు నాకు స్వకీయ జనంగా ఉన్నావు. ఈ భూమిలో ధనవంతులు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు, పేరు ప్రస్తాపం సంపాదించిన వారు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు. కానీ నాకు నువ్వే సొత్తయ్యా.
ఇంకొక ట్రాన్స్లేషన్లో రాయబడింది, యు ఆర్ మోర్ స్పెషల్ టు మీ. స్పెషల్ అంటే మీకు తెలుసా? నువ్వు నాకు అత్యధికమైన ఏందండి, విశేషమైన వాడు. స్పెషల్. నువ్వు నాకు ఒక సర్ప్రైజ్ లాంటి వాడు. నువ్వు నాకు స్పెషల్ అయ్యా. నువ్వు ఎంత స్పెషల్ అంటే నిన్ను మరో దేనితో కూడా పోల్చలేను. కానీ మీరు ఎలా కూర్చున్నారు? యేసయ్యా నా బట్టలు మీరు చూస్తున్నారా? యేసయ్యా నా రాబడి మీకు తెలుసా? యేసయ్యా మా ఇల్లుకి ఒకసారి వచ్చి చూసారా? యేసయ్యా మా పిల్లలు చదివే చదువు స్కూలు మీకు తెలుసా? మీకు తెలియదు కనుక ఇలా ముచ్చట్లు చెప్తున్నారు. ఆయన అంటున్నాడు, నీ ఇల్లుని, నీ పొలముని, నీ సంపాదన, నీ అందము దేనిని చూసి కాదు నేను వెతుక్కుని ఈ లోకం మీద వచ్చాను. నాకు నువ్వు స్పెషల్ అంతే. నీ వస్తువు, నీ బ్యాక్గ్రౌండ్ నీకు కలిగినది నాకు ముఖ్యం కాదు. నాకు కావలసినది నువ్వే. నేను ప్రాణం ఇచ్చింది నీ కొరకు, నేను లోకానికి వచ్చింది నీ కొరకు, నేను మాట్లాడేది నీ కొరకు, నేను నివసించేది నీ కొరకు. నా ఆలోచన నీవే. ఈ ఉదయము ఈ మాటని ఎలా మీరు తీసుకుంటారు నాకు తెలీదు, కానీ మీకు మిక్కిలి తృప్తి, సంతోషాన్ని ఇచ్చేది ఏంటంటే, నా దేవునికి నేను సొత్తై ఉన్నాను. ఎవరు నన్ను అనుకున్నా సరే, ఎవరు నన్ను ఎలా మాట్లాడినా సరే, ఎవరు నాకు ఎటువంటి పేరు పెట్టినా సరే, కొందరు అంటారు పొట్టివాడు వస్తున్నాడు చూడు అంటారు. కొందరు హైట్గా ఉంటే ఒక జంతు పేరు చెప్పి అంటారు. ముక్కు బాగలేకపోతే ముక్కుకు ఒక పేరు పెడతారు. నేను చెప్పనా, ఎవరు మనని అన్నా మనకి ఒక ధైర్యం, నా దేవునికి నేను సొత్తై ఉన్నాను. నా దేవుడు నన్ను పరలోకము కంటే, ఈ భూమి కంటే, ఈ భూమిలో కనబడే సమస్త సృష్టి కంటే నన్ను ఆయన తన సొత్తుగా చూస్తున్నాడు. హల్లెలూయా. రెండోది 6వ వాక్యము. రెండోది దేవుడు మనల్ని గురించి మాట్లాడేది, సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన చాలు. రెండోది దేవుడు మనల్ని గురించి అంటాడు, మొదటిగా నువ్వు నాకు స్వకీయ జనం, నీవు నా సొత్తై ఉన్నావు. రెండోది దేవుడు అంటున్నాడు, నీవు నాకు ఎలా ఉన్నావు తెలుసా? యాజక రూపమైన రాజ్యమై ఉన్నావు. యాజక రూపమైన రాజ్యమై ఉన్నాను. రెండోది, మనము యాజక రూపమైన రాజ్యమై ఉన్నామంట. దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు పరిచర్య చేసే యాజకుడు లాంటి వాడు. హల్లెలూయా. ఏమండి, ఒక సాధారణమైన వాడిని, బలహీనుడిని, చదువులేని వాడిని, అక్షర కూడా తెలియని వాడికి, సమాజంలో వెనక్కబడిన వాడు, ఎటువంటి టాలెంట్, కృపలేని వాడవచ్చు, కానీ ఆయన మనస్సులో యేసయ్య ప్రేమ ఉంది కనుక దేవుడు అంట, నువ్వు యాజక సమూహడా, నువ్వు నాకు నా సేవ చేసే ఏదంటే రాజ్యం లాంటి వాడు. దేవుడు మనని యాజకుడిగా మార్చాడంట. దేవుడు మనని తన సొంత జనముగా మార్చాడంట. దేవుడు మనని ఏందండి రాజులుగా మార్చాడంట.
దేవుని హృదయము ఈ కాలంలో సంఘానికి అర్థం కావట్లేదు కనుక తన బ్రతుకుని మార్చుకోవటానికి వాళ్ళకి కష్టంగా ఉంది. దేవుడు నన్ను గురించి పలికిన వాగ్దానము మనకి అర్థం కావట్లేదు కనుక నేను దేవుడిలో ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి అనే విషయానికి మనం దూరంగానే భక్తి చేస్తున్నాం. ఏ మాట అంటున్నాడంటే, మీరు నాకు యాచక రూపమైన, మీకు ఇంత అర్థమవుతుంది కానీ ఒక మాట చెప్తాను, నీవు నాకు యాచకుడిగా ఉన్నావు. 12 గోత్రములో దేవునికి యాజకుడిగా పరిచర్య చేయుటకు దేవుడు ఒక్క గోత్రాన్ని ఎన్నుకున్నాడు, లేవి గోత్రము. ఆ లేవి గోత్రంలోనే దేవుడు కొందరిని ఏర్పరచుకున్నాడు, వేరు చేసుకున్నాడు, నాకు ప్రత్యేకమైన సేవ చేయాలి. నేను ఒక మాట చెప్పనా, ఈ యాజకుడి వరకే అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టేవాడు. ఈ యాజకుడే 12 గోత్ర ప్రజల్ని ఆశీర్వదించేవాడు. ఈ యాజకుడే ప్రజలు పాప క్షమాపణ కొరకు బలి అర్పించేవాడు. ఈ యాజకుడు మొరపెడితే దేవుడు విని తన ప్రజల్ని దర్శించేవాడు. దేవుడు ఈ ఉదయం మనని చూసి అంటున్నాడు, నువ్వు నాకు యాజక ఏంటంటే రాజ్యమై ఉన్నావు. యాజకుడు అంటే ఎవరు? ఒకటి, దేవుణ్ణి ధరించుకున్నవాడు. చెప్పండి, యాజకుడు అంటే ఎవరండి? దేవుణ్ణి ధరించుకున్నవాడు. రెండోది, యాజకుడు అంటే ఎవరు? వేరుపరచబడినవాడు. వేరుపరచబడినవాడు. లోకానికి, లోక ఆచారానికి, లోక మర్యాదకి, లోక సంప్రదాయానికి తనని వేరు చేసుకున్నవాడు యాజకుడు. లోకముతో ఆయనకి సంబంధం ఉండదు. యాజకుడు అంటే దేవుణ్ణి ధరించుకున్నవాడు. మన యేసయ్యని కలిగి ఉన్నవాడు కదా. యాజకుడు అంటే వేరు చేయబడినవాడు. పరిశుద్ధత కొరకు, నీతి కొరకు, పరిచర్య కొరకు, దేవుని మహిమ కొరకు తనని లోకముల నుండి, పాపముల నుండి వేరు చేసుకున్నవాడు. మూడోది, యాజకుడు అంటే పరిశుద్ధంగా ఏందండి జీవించేవాడు. యాజకుడు, అందుకే దేవుడు అన్నాడు, ఆరోను ఇక్కడ ఏ రాయాలి? పరిశుద్ధుడు అని రాయబడును గాక, పరిశుద్ధత అని రాయబడును గాక. యాజకుడు ఎవరు? పరిశుద్ధతని క్యారీ చేసేవాడు. యాజకుడు ఎవరండి? పరిశుద్ధతని తలలో మోసుకొని వెళ్ళేవాడు. ఆయన మాటలో పరిశుద్ధత, ఆయన చూపులో పరిశుద్ధత, ఆయన ప్రార్థనలో పరిశుద్ధత, ఆయన అడుగులో పరిశుద్ధత, ఆయన వస్త్ర పరిశుద్ధత. తమాస్ కాదండి. యాజకుడు ఏందండి? ఇక్కడ దేవుడు రాయమంటాడు, పరిశుద్ధుడు అని రాయండి అంటాడు. పరిశుద్ధత అంటే ఏమిటి? పరిశుద్ధుడైన దేవుడు ఎటువంటి వాడని లోకానికి రూఢిపరచబడి చూపించబడి యాజకుడు. మన యేసయ్య పరిశుద్ధుడు అనేది లోకస్తుడు అర్థం అవ్వాలంటే దానిని చూపించేవాడు ఎవరు? మనము. పరిశుద్ధతానికి డెఫినేషన్ మన బ్రతుకు చేయాలండి. నేను సేవించే యేసయ్య పరిశుద్ధుడు అనేది అన్యుడు అర్థమయ్యేనట్టు నేను కనబడాలి. పరిశుద్ధత పాటకి సంబంధించినది కాదు. పరిశుద్ధత డైలాగ్కి సంబంధించినది కాదు. పరిశుద్ధత ఒక కొటేషన్ కాదు. పరిశుద్ధుడిని ఈ పరిశుద్ధ జీవితంలో నుండి లోకానికి చూపించాలి. ఆమెన్ చెప్పండి. అది యాజకుడు. నాలుగోది, యాజకుడు అంటే ప్రతిష్ఠించుకున్నవాడు. దేవుడు మోషేతో అంటున్నాడు, నీ సహోదరుడిని ఆరోను అతని కుమారులని నా సేవ కొరకు ప్రతిష్ఠించు. దేవుని పిల్లలైన మనము
ప్రతిష్ఠించబడిన వారే ఉన్నామా? ప్రతిష్ఠించుకోవాలంటే దేవా నిన్ను ఈ విషయంలో నా ప్రాణమున్నంత వరకు నేను మహిమపరుస్తాను. ప్రతిష్ఠించుకున్నావా? బాప్తిస్మ తీసుకున్నప్పుడు నీటిలో నిలబడి మీరు చెప్పిన మాట ప్రతిష్ఠించుకున్నారా? సంఘములో నాటబడి ఉంటానన్నారా? ప్రతిష్ఠించుకున్నారా? అనుభవంలో ఆరాధనని మానుకొను, సాక్షి కలిగి ఉంటాను, యథార్థంగా ఉంటాను, దేవునికి మహిమగా జీవిస్తాను. మీరు చెప్పిన మాటలు మీరు ప్రతిష్ఠించుకొని బ్రతుకుతున్నారా? దేవుని సన్నిధిలో మీరు చేసుకున్న తీర్మానాన్ని ప్రతిష్ఠించుకున్నారా? దేవుడు మీకు ఇచ్చిన అనుభవంలో మీరు ప్రతిష్ఠించుకున్న వారిగా నిలబడుతున్నారా? యాజకుడు ప్రతిష్ఠించుకున్నవాడు. ఎట్టి పరిస్థితుల్లో తిరుగుటకు వీల్లేదు, ఎట్టి పరిస్థితుల్లో సాకులు చెప్పుటకు వీల్లేదు. ప్రతిష్ఠించుకున్నవాడు. ఐదోది యాజకుడు అంటే ఎవరు తెలుసా అండి? దేవుణ్ణి తన జీవితంలో నుండి బయలుపరిచేవాడు. యాజకుడు ఎవరు? ఆయన పొందుకున్న దేవుణ్ణి, ఆయన సేవించే దేవుణ్ణి, ఆయన అనుభవించే ఆ దేవుణ్ణి తన జీవితంలో నుండి ప్రకటించాలి. నీ పని స్థలంలో నీ యేసయ్యని నువ్వు చూపించాలి. నీ పొరుగు వారికి నీలో నుండి యేసయ్యని చూపించాలి. నీ స్నేహితులకి నీలో యేసు కనబడాలి. నీ మాటల్లో, నీ క్రియల్లో, నీ బంధములో, సమాజంలో యేసయ్యని నువ్వు చూపించుకోవాలి. భర్త నీలో యేసయ్య నీ చూడాలి. ఇంటిలో నీ మాట, నీ ప్రవర్తన, నువ్వు సేవించే యేసయ్య మహిమపడినట్టు ఉండాలి. దేవుడు అంటున్నాడు, ఆ యాజకులులాగా నేను మిమ్మల్ని నా కొరకు ఏర్పరచుకున్నాను అన్నాడు. హల్లెలూయా. నేను ఒక బైబిల్ని, యాంప్లిఫైడ్ బైబిల్, TOT అని ఒక బైబిల్, కొన్ని బైబిల్ ఈ పదాలను చూసేటప్పుడు దాంట్లో నచ్చిన ఒక పదం ఉంది. బీ లైక్ ప్రిస్ట్ అని ఒక మాట వచ్చింది. యాజకుడు లాగా బ్రతకండి అని మాట వచ్చింది. బీ లైక్ ప్రిస్ట్. అక్కడ వరకు అయిపోయి ఉంటే పర్వాలేదు, కానీ కమా వేసి ఆ కొటేషన్ కంటిన్యూ అయింది. బీ లైక్ ప్రిస్ట్, రీప్రజెంట్ మీ టు అదర్స్. రీప్రజెంట్. నీవు ఏ దేవుణ్ణి కలిగి ఆయనతో జీవిస్తున్నావో ఆ దేవుణ్ణి నీలో నుండి ఎదుటవాడికి చూపించు. లేకపోతే నీ రక్షణని నువ్వు డ్యామేజ్ చేసుకుంటున్నావు. నీ భక్తి జీవితాన్ని నువ్వు బలహీనపరుచుకుంటున్నావు. రీప్రజెంట్. ఇది ఉదయం దేవుడు అంటున్నాడు, నీవు నాకు నా సొత్తై ఉన్నావయ్యా. నేను ఒక మనిషిగా, ఒక విశ్వాసిగా, ఏదో ఒక బలహీనుడుగా, ఏదో నా సన్నిధికి వస్తుంది కాదు. నిన్ను నేను నా సొత్తుగా చూస్తున్నా. రెండోది, నేను నిన్ను యాజకుడిగా చూస్తున్నా. చివరి మాట చెప్పి ముగిస్తాను. మూడోది 6వ వాక్యంలో ఉంది, నాకు పరిశుద్ధ. మూడోది దేవుడు అంటున్నాడు, నీవు నాకు ఏ జనము నా దేవునికి నేను ఏ జనము? చెప్పండమ్మా, నా దేవునికి నేను ఏ జనము? ఇంకా బిక్కరగా చెప్పండి, నా యేసయ్యకు నేను ఎటువంటి వాడు? పరిశుద్ధ జనము. అయ్యా నేను పాపి అన్నవద్దు. పాపం చేశారా? ఆయన పాదములో వచ్చి పశ్చాత్తాపడి కన్నీరు కార్చి ఆయన కృపని పొందుకొని ఆయన పిల్లలుగా, పరిశుద్ధులుగా ముందు సాగండి. నీవు నాకు పరిశుద్ధ జనం. ఒక మాట చెప్పనా?
నీ గతాన్ని గురించి లోకం ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉండవచ్చు. నీ గతాన్ని గురించి లోకము ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉండవచ్చు. కొందరు చూడండి, మాట్లాడుతా జోకులోనే నిన్ను గురించి నాకు తెలీదా అంటారు. అది ఎంత పెద్ద తప్పు తెలుసా? ఇక్కడ బైబిల్ చెప్పింది, నేను క్షమించబడిన మరో క్షణంలో నా పాపంని తన వేపి వెనక విసిరేశాడంట. సముద్ర లోతులో నా పాపంని వేసేసాడంట. యేసయ్య మనుషులలాగా కాదండి. నచ్చితే మంచిది మాట్లాడతా, నచ్చకపోతే మీ చెడ్డ కార్యాన్ని పాత కార్యాన్ని మాట్లాడేవాడు. ఆయన చెప్పేది, నీవు నాకు పరిశుద్ధ జనము, నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై బ్రతుకండి. ఏమండి, నాలాగా నువ్వు మారాలని ఎవరైనా కోరుకుంటారా? ఏంది ఎలా ఉన్నారు? ఒక అంబానీ నాలాగా ఇంకొక అంబానీ లేవాలని కోరుకుంటాడా? అయింది. ఒక విరాట్ నాలాగా నా స్థానంలో ఇంకా ఒక స్టెప్ ముందు ఇంకొకటి లేవాలని కోరుకుంటాడా? అయింది. కానీ యేసు అంటాడు, నేను పరిశుద్ధుడు కనుక నాలాగా మీరు కూడా మారాలయ్యా. నాలాగా నువ్వు మారాలి, నాలాగా నువ్వు ప్రేమ కలిగి, నాలాగా తగ్గింపు కలిగి, నాలాగా ప్రవక్తన కలిగి, నాలాగా నేను నా తండ్రికి ఎలా నచ్చినవాడుగా బ్రతికానో నాలాగా నీవు కూడా నా తండ్రికి నచ్చినవాడుగా బ్రతకాలి. ఈ మాటతో అయిపోలేదు. యేసు అన్నాడు, నన్ను విశ్వాసించేవాడు నేను బ్రతికినట్టు బ్రతుకుతాడు, నేను అద్భుతాలు చేసినట్టు చేస్తాడు, దానికంటే పెద్ద పెద్ద కార్యాన్ని కూడా చేస్తాడు. తనకంటే తన పిల్లలు ఇంకా ఎక్కువ మారాలని కోరుకున్నవాడు మన ఆరాధించే యేసయ్య. నేను ఈ భూమిలో ఎంత అద్భుతం చేశానో అంతవరకే చెయ్యాలి అని శిష్యుల్ని చూసి చెప్పలేదు. నాకంటే ఇంకొన్ని పెద్ద పెద్ద పని మీరు చెయ్యండి. యేసు అంటున్నాడు, నిన్ను నువ్వు తప్పుగా చూస్తున్నావా? చూడవద్దు. గత పాపాన్ని గురించి ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నావా? నేను క్షమించేశాను. నా మనస్సులో నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? నా పరిశుద్ధ బిడ్డగా నేను నిన్ను చూస్తున్నాను. మనుషుని మాటని చెవిలో తీసుకోవద్దు. నీ గతాన్ని సాతాను అప్పుడప్పుడు గుర్తుకు తీసుకొస్తాడు. ఎప్పుడో నువ్వు రహస్యంగా చేసిన పాపము కొన్నిసారి అకస్మాత్తుగా నీ గుర్తుకు వచ్చేటప్పుడు నువ్వు డిప్రెషన్కు వెళ్ళిపోతావు. ఎవరికి కనపడలేదు, తెలియలేదని నువ్వు కప్పిన పాపముని అపవాది ఒక సందర్భంలో నీ దృష్టికి తీసుకుని వస్తే నువ్వు డల్ అయిపోతావు. నేను నీకు చెప్పనా? అది ఆ టైంలో చెప్పాలి, అపవాది సాతాను, నేను ఈ పాపం చేసింది వాస్తవమే, నా దేవుడు నన్ను క్షమించాడు, ఇప్పుడు నేను ఆయన పరిశుద్ధ బిడ్డగా ఉన్నాను. హల్లెలూయా. దేవుడు అంటాడు, పరిశుద్ధ జనంగా ఉన్నావు. దానికి బైబిల్ చెప్పే మాట ఏం తెలుసా? ఒక అర్థం చెప్తుంది, దేవుని వరకు వేరు చెయ్యబడి ఆయనని ఆరాధించే ప్రజలు. నీవు నాకు పరిశుద్ధ జనముగా ఉన్నావంటే దాని అర్థం ఏమిటంటే నీవు నా కొరకు సెపరేట్ చేయబడి ఆయన్ని సేవించే ప్రజలు, ముచ్చట్లు చెప్పే ప్రజలు కాదు. ఏ ప్రజలంట? పరిశుద్ధ ప్రజలంటే ఎవరు? నన్ను నా దేవుని కొరకు నేను వేరు చేసుకొని ఆయనని ఈ జీవితంలో నుండి సేవించుట, ఆరాధించేవారు పరిశుద్ధ జనము. నీ దేవుణ్ణి మహిమపరచుటకు ఈ జీవితాన్ని మీరు వేరు చేసుకున్నారా? ఇప్పుడు ఒక జాబ్ ఉంది, ఆ జాబ్ కొరకు రోజుల్ని మీరు వేరు చేసుకున్నారు. ఈ రోజు నా జాబు, ఈ టైము నా జాబు, ఈ టైము పలానా వాళ్ళ కొరకు, ఈ రోజు ఊర్లో అక్కడ వెళ్ళాలి అక్కడ అంటే మీ జీవితంలో ప్రతి కార్యము కొరకు మిమ్మల్ని ఆ సమయాన్ని ఆ పనిని పూర్తి చేయుటకు వేరు చేసుకుంటున్నారు.
పరిశుద్ధ జనం అంటే నీ దేవుడిని నీవు ఆరాధించుటకు నీ జీవితాన్ని, నీ శరీరాన్ని, నీ సమయాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీ అవకాశాన్ని నువ్వు వేరు చేసుకున్నావా? అది పరిశుద్ధ జనం. ఇవాళ పరిశుద్ధ ఆరాధన, ఈ ఆరాధన కొరకు మిమ్మల్ని మీరు వేరు చేసుకున్నారా? మీ బలము, మీ సమయము, మీ ఏందండి అవకాశాన్ని మీరు దేవుని ఆరాధించుటకు వేరు చేసుకున్నారా? పరిశుద్ధ జనం అంటే నా దేవుడిని నేను ఆరాధించుటకు, సేవించుటకు, సేవ చేయుటకు, నన్ను ఆ పని కొరకు నన్ను వేరు చేసుకుంటున్నాను. ఈ ఉదయం దేవుడు అంటున్నాడు, నాకు మీరు సొత్తై ఉన్నారు, మీరు నాకు యాజకులాగా ఉన్నారు, మీరు నాకు పరిశుద్ధ జనమై ఉన్నారు. ఈ అనుభవాలు కొనసాగాలంటే ఒకే ఒక నిబంధన, నా వాక్యాన్ని శ్రద్ధగా విని గైకొని నడుచుకోండి. ఈ మాటని దేవుడు సేవకుడు ద్వారా ఆ పర్వత కింద ఉన్న ప్రజలకి మోషే వచ్చి తెలియచేసినప్పుడు 8వ వాక్యం చెప్పండి. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పిన అంతయు చేసేదము అని ఏకముగా ఉత్తరము ఇచ్చురి. చాలు. ఈ ఉదయము నేను కూడా దేవుని పిల్లల కొరకు, మీ కొరకు దేవుని వాక్యాన్ని మొత్తం నేను చెప్పాను. ఇప్పుడు మీ బాధ్యత ఏం తెలుసా? దేవునికి మీరు ఇచ్చే సమాధానం. మోషే దేవుడు చెప్పినది మొత్తం వచ్చి ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పినప్పుడు, అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు అందరూ దేవుడు చెప్పినట్టు మేము చేసుదుము అని ఏక మనస్సుతో చెప్పిరి. ఇక్కడే ఆశీర్వాదం ప్రారంభమవుతుంది, ఇక్కడే అద్భుతాలు ప్రారంభమవుతుంది, ఇక్కడే దేవుని వాగ్దానం యాక్టివ్ అవుతుంది, ఇక్కడే మన కొరకు మార్గము తెరవబడుతుంది, ఇక్కడే దేవుడు మన కొరకు యుద్ధము చేయుటకు లేస్తున్నాడు, ఇక్కడే దేవుడు మన కొరకు ఒక నూతన డైమెన్షన్, ఒక నూతన కోణములో దేవుని కార్యము తెరవబడుతుంది. ఎప్పుడు? దేవుడు పలికిన తర్వాత, ప్రభువా మీరు చెప్పినట్టు మేము చేస్తామయ్యా అని పూర్ణ మనస్సుతో దేవునికి జవాబిచ్చేటప్పుడు. కొన్నిసారి సంఘ పిల్లల్ని చూస్తే, విశ్వాసులను చూస్తే ఆశ్చర్యం అనిపిస్తాయి. ఎలా అంటే 40 సంవత్సరము మోషే ఇజ్రాయేలుతోనే ఉన్నాడు, రోజు మాట్లాడుతున్నాడు, ప్రసంగం చేస్తున్నాడు, రోజు వారి మీద అగ్ని స్తంభం, మేఘ స్తంభం ఉంది, రోజు అద్భుతాలు చూస్తున్నారు, రోజు ప్రసంగాలు వింటున్నారు, రోజు దేవుడు వాళ్ళ ముందు నడుస్తున్నాడు. ఎడదగక వారి జీవితంలో కార్యాలు చూస్తానే వెళ్ళిన ప్రజలు ఆ ఆశీర్వాద దేశంలో అడుగు పెట్టలేకపోయారు. మీరు ఆలోచించుటకు ఈ మాట చెప్తున్నాను. మీ మనస్సాక్షి కరెక్ట్గా నిజంగా బ్రతికి ఉందంటే ఈ మాట మీరు ఆలోచించాలి. 40 సంవత్సరం ప్రసంగం వింటున్నారు, 40 సంవత్సరం మేఘము వాళ్ళతోనే ఉంది, అగ్ని వారితోనే ఉంది, మోషే వారితో ఉన్నారు, అద్భుతాలు చూస్తున్నారు. చూసి చూసి విని 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 వాగ్దాన దేశంలో వారు అడుగు పెట్టకపోయారు, అరణ్యంలోనే కూలిపోయారంట. రోజు ప్రసంగం విని, రోజు దేవుడు మాట్లాడి, రోజు దేవుడు అద్భుతాలను చూపించి, రోజు దేవుడు వారితోనే ఉండి వారి ఆశీర్వాదాన్ని చూడలేకపోయారు, వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేకపోయారు, గమ్యానికి చేరలేకపోయారు. సగంలోనే, అరణ్యంలోనే
మార్గంలోనే ఒక దుష్టుడి కంటే ఘోరమైన మరణానికి పాలైపోయారంటే, అవకాశం ఉన్నప్పుడు ఒక అరగంట 30 గంట వాక్య వినే మన జీవితం సందర్భాల్ని బట్టి, అవకాశాన్ని బట్టి దేవుల్లో కనబడే మన పరిస్థితి ఏమిటి ఆలోచించండి. ఎడదగగా దేవుడు వారితో ఉండి వారు కూలిపోయారంటే నీవు నేను ఎక్కడ? ఆదివారం ఆరాధనకి వచ్చేసాను, మొత్తం తలగింతగా మారిపోతాయి అని చెప్పగలుగుతామా? 24 గంటలు ప్రసన్నత ఆయనతోనే ఉంది, వాళ్ళతోనే ఉంది. మేఘము వారితోనే ఉంది, మందసమ వారితోనే ఉంది, యాచకులు వారితోనే ఉన్నారు. ఇద్దరు తప్ప మిగిలిన ఎవరు కూడా నిలబడలేదంట. మన భక్తి ఎంత? వారానికి ఒక ప్రసంగం, వారంలో ఏదో పావుగంట ప్రార్థన, అవకాశం ఉంటే ఏదో చిన్న కార్యము, బాధ్యతలు, కుటుంబము, పిల్లలు, బయట వీటి మీద మన సమయము పోయి మిగిలిన ఆ కొంచెం సమయంలో బలహీనత ఆవరిస్తే అక్కడ కూడా నిలబడలేని పరిస్థితి, సమస్య వలన దేవుడి మీద శ్రద్ధ ఉంచలేని పరిస్థితి, బైబిల్ని తెరవటకు మనస్సు చోటియని ఈ పరిస్థితిలో భక్తి చేస్తున్నామంటే ఆలోచించాలి. ఎలా గమ్యాన్ని చేరగలుగుతాం? రాక్కడలో మనం ఎలా ఎత్తబడగలుగుతాం? దేవుడు మనతో ఎలా నడవగలుగుతాడు? మన ప్రార్థనకి ఎలా జవాబు వచ్చేది? ఈరోజు హెచ్చరికగా సంఘానికి నేను చెప్తాను, నిరంతర అనుభవంలో నడిచిన వారే కూలిపోయారంటే నీవు నేను ఆలోచించాలి. దేవుడు మాటకి భయముతో, వణుకుతో ఒక తీర్మానానికి రావాలి. ఆ ఇశ్రాయేలు ప్రజలు అన్నారు, దేవా మీరు చెప్పినట్టు మేము ఇది మొదలుకొని చేస్తాము అని ఏక మనస్సుతో చెప్పారంట. వారు చెప్పిన మాటని మోషే మరలా కొండ ఎక్కి దేవుడి దగ్గర చెప్పాడంట. మీ తీర్మానం ప్రకారమే నీ సేవకుడు కూడా ప్రార్థిస్తాడు. నువ్వు ఎలా నడుచుకుంటున్నావో దాని ప్రకారమే నీ కొరకు ప్రార్థన చేయబడతాయి. నువ్వు ఎంత విధేయత చూపిస్తావో దాని ప్రకారమే దేవుడు కూడా నీకు రెస్పాన్స్ అవుతాడు. దేవుడు ఎవరు గొంతు పెట్టి ఏందండి పిసుకరు, నీకు సమస్తము నేను చెప్పాను, వింటే విను, వినకపోతే దానికి తగిన ఫలితాన్ని అనుభవించుకో. నాతో వస్తావంటే రా, నీ ఇష్టానుసారంగా వెళ్తావో వెళ్ళు. నేను నీకు ఏది కూడా దాచిపెట్టలేదు. నీ జీవితానికి కావలసినదిని ఒక్కటి కూడా నేను దాచిపెట్టకుండా నీకు నేను నేర్పించాను. గై కొనాలా, నడుచుకోవాలా, నిన్ను మార్చుకోవాలా, నువ్వు దీవించబడాలా, నీ తీర్మానం మీద ఆధారపడి ఉంది. అందరూ మోకరించండి. ఈ రాత్రి